రామ్ నారాయణ రామ్. ఈ భూమిలో జీవిస్తున్న కొన్ని ధర్మాల స్వంతమైన అనుబంధితులు జాతి, వర్గం, ధర్మం మరియు కార్యం గురించి ప్రజలలో భయాన్ని సృష్టించారు. వారు ఇలా చేయకపోతే అనర్థం వస్తుంది అన్న భయాన్ని ప్రజల మధ్య వ్యాప్తి చేసినారు. ఈ భయాన్ని ఎదుర్కొంటూ నేటి రోజున ప్రపంచం మొత్తం అలా జీవించడానికి బలవంతమవుతోంది. ఎందుకంటే ప్రజల మనస్సులో ఒక ఆలోచన ఉంది. మనం ఆలయంలో వెళ్ళి ఈ పనిని చేయకపోతే మనతో బుద్ధి అవుతుంది అని. ఈ విధమైన మాటలు మన సమాజంలో కొన్ని వ్యక్తుల వల్ల ప్రజల మనస్సులో ప్రవేశించాయి. అందువల్ల ఇప్పుడు సమయం వచ్చింది ప్రజలను సత్యంతో పరిచయం చేయాలని. అంతటి సత్యం ఏమిటంటే, ఈరోజు మనం ఉన్నట్లుండి మనకు ఉన్నది అన్నీ ఆకాశం మరియు ప్రకృతికి సంబంధించినవి. అందువల్ల మనుషుల అభిప్రాయాలను తీసుకుని భయపడాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నది మనసులో ఆత్మపరిశీలన చేసే, మన అంతరంగాన్ని వినిపించే, మన వివేకాన్ని పాటించే. మనిషి ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రవర్తనే మిమ్మల్ని ఒకరి స్నేహితుడిగా మరియు మరొకరిని శత్రువుగా మారుస్తుంది. ప్రవర్తనే ఇతరుల మధ్య వివక్షను సృష్టిస్తుంది. అది మనములుగా వేరే చేయగలిగిస్తుంది. మనకు ఆకాశం, ప్రకృతి నుండి నేర్చుకోవడం అవసరం. సూర్యుడు ఎప్పుడూ చెబుతాడు, నేను నా కాంతిని ఈ జాతికి ఇస్తాను లేదా ఈ ధర్మానికి ఇస్తాను అని చెప్పలేదు. లేదా ఆకాశం ఎప్పుడూ చెబుతాడు, నేను ఎవరికీ జీవం ఇవ్వను అని. గ్రహ నక్షత్రాలు ఎప్పుడూ చెబుతాయి, మేము మా శక్తిని ఇవ్వము అని. మనిషి మాత్రమే ఇది అన్ని వ్యాప్తి చేస్తాడు. అందువల్ల మనమందరం సూర్యుడు, ఆకాశం, అన్ని గ్రహ నక్షత్రాలను మా ఆదర్శంగా తీసుకుని వారి పట్ల ప్రవర్తించాలి. తద్వారా భూమి మీద నివసించే మనుషులలో ప్రేమ మరియు ఐక్యత ఆవిర్భవిస్తుంది. ఈ రోజుల్లో దురుద్దేశాల పట్ల ఎవరికి ఎవరు అంటే నమ్మకము లేదు. ఒకరు ఒకరికి సహాయం చేస్తే వెంటనే ఆహ్లాదాన్ని చూపిస్తాడు. ఒకరు ఏదైనా ఇచ్చితే వెంటనే తిరిగి తీసుకుంటాడు. ఇలాంటి చర్యలు చేస్తూ మనిషి ఎప్పుడూ ఆలోచించడు, మనకు చివరగా ఏమి ఉంది, మనము ఏం తీసుకొచ్చాము అని. అతనికి ఏం లభించిందో అది అన్ని అంతరిక్షం, ఆకాశం మరియు ప్రకృతితోనే వచ్చినవి. అతనికి ఏదైనా ఉన్నా అది ప్రకృతికే చెందుతుంది. మనకు ప్రకృతి ఇచ్చింది. ప్రకృతి ఏదైనా తిరిగి అడుగుతుందా? సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గ్రహ నక్షత్రాలతో మనకు ఇచ్చింది. అవి మనం వాటిని తిరిగి అడిగినట్టు లేదా మనకు మానవీయంగా ఏవైనా కృతజ్ఞత చూపిస్తాయి, మేము మీకు అన్ని ఇచ్చామని. ఈ సత్యం ఒక పరిశుద్ధమైన వాస్తవం. భూమి మా తల్లి, సూర్యుడు మా తండ్రి. ఆయననే మాకు శక్తి మరియు శక్తిని ఇస్తాడు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకరితో పోటీ పడుతూ ముందుకు వెళ్లాలని ఆశపడుతున్నారు. ప్రతి వ్యక్తి ఒకరిని గెలవాలని కోరుకుంటాడు. తన స్వార్థాన్ని, తన మంచితనాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఇది ఎందుకు? మనం మరొకరితో పోటీ పడటం ఎందుకు?